ఓల్డ్ వెర్షన్ రేషన్ కార్డు, కొత్తగా వచ్చే డిజిటల్ కార్డు రెండు ఒకటి కాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారండి. తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఒక రాష్ట్రం ఒక గుర్తింపు కార్డు జారీకి ఏర్పాట్లు చేయనుంది. నిరుపేద ప్రజలు సులభంగా రాష్ట్రంలో ఎక్కడైనా అన్ని రకాల సేవలు పొందే విధంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తుంది. అయితే రేషన్ కార్డు, ఫ్యామిలీ డిజిటల్ కార్డు రెండు వేరువేరని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలతో పాటు మిగతా వాటి అమలు పనిచేసే విధంగా డిజిటల్ కార్డులు ఉంటాయని అంటున్నారు. రేషన్ కార్డు తరహాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వనున్నారు. ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు నెంబర్ ఉంటుంది. ఆ కుటుంబంలోని సభ్యుల వ్యక్తిగత నెంబర్లు కూడా ఉంటాయి. కుటుంబ వివరాలు అన్ని జాగ్రత్తగా సేకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందాలనే ఉద్దేశంతో డిజిటల్ కార్డు రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో డిజిటల్ కార్డుల విధానం కొనసాగుతున్న విధానాన్ని అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేలా మార్పులు చేస్తూ కొత్తగా అమలు చేయాలని సూచిస్తుంది. ప్రభుత్వానికి వైద్యారోగ్య, పౌర సరఫరాల, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు కార్డులు అందించాలని నిర్ణయించింది. త్వరలో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 119 పట్టణాలు, 119 గ్రామాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారండి. గురువారం నాడు సికింద్రాబాద్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో వీటిని రీప్లేస్మెంట్ చేస్తుంది. ఈ డిజిటల్ కార్డుల సర్వేలో ఎప్పటి లోటుపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు కొంతమంది ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. రేషన్ కార్డు అనేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే కార్డు. ఈ కార్డు రేషన్, బ్యాంకు ఖాతా, స్కూల్, కాలేజ్, ఓటర్ ఐడి, సిమ్ కార్డులు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఉపయోగపడుతుంది. నిరుపేదలకు రేషన్ కార్డు బలమైన గుర్తింపు పత్రం అవ్వచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన నిరుపేదలకు ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కోరుతూ రాగా మొన్న గాంధీ జయంతి నాటికి ఈ ప్రక్రియ నిలిపివేసింది. కొత్త రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం మరో అడుగు వేసేందుకు కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు పనిలో ఉందని చెప్తున్నారండి.